అదే అండి, మీరు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడమో ఒక యుద్ధం చేయడమో సాహసం అనుకుంటారు. కవుల మధ్యలో మాట్లాడడం అసలైన సాహసం. ఇంతమంది మేధావుల మధ్యలో చిక్కుకుపోవడం అంటే, నాకు ఇప్పుడు దాకా ఏమనుకున్నానంటే కలెక్టర్ గారికి తెలుగు రాదు కదా, మనం తెలుగు వాళ్ళమే కదా మాట్లాడచ్చు అనుకున్నా. కలెక్టర్ గారిలో కూడా ఒక కవి ఉన్నారని ఈ రోజే నాకు తెలిసింది. ఎంత అద్భుతంగా మన పక్క రాష్ట్రం అయినప్పటికీ తెలుగుని తన భాషగా మార్చుకొని కొత్త వారికి వాళ్ళు తెలుగు వారు కాదు అనిపించకుండా ఇంత చక్కగా మాట్లాడతారని నేనైతే అనుకోలేదు. మీ స్పీచెస్ ఎన్నో విన్నాను, కానీ కవుల మధ్యలో కవిగా మీరు మారిపోయారు. కాబట్టి మీ మధ్యలో మాట్లాడడం సాహసం అయినప్పటికీ నా ఉద్దేశం ప్రకారం ఒక జాతి బ్రతకాలంటే భాష బ్రతకాలి, సమాజం బ్రతకాలంటే సాహిత్యం బ్రతకాలి. చరిత్ర అనేది రాజుల శాసనాల నుండి కాదు, కవుల పద్యాల నుండి తెలుసుకున్న చరిత్ర మనది. అంత ముఖ్యం మనకి కవులన్నా, మన చరిత్రని, మన భాషని, మన మూలాలని. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు ఎన్ని వచ్చినా కూడా, టెక్నాలజీ ఎంత మారినా కూడా మనమందరం మళ్ళీ ఇంటికి వచ్చి అన్నం తినాల్సిందే, టెక్నాలజీని తినలేము. అలాగ మన మూలాలకి ముడిపెట్టే ఒకటి, మన మనసులో ఉన్న ఉద్వేగాన్ని కానివ్వండి, భాషను కానివ్వండి అందమైన రీతిలో తెలియజేసేదే కవిత్వం. అటువంటి గొప్ప కవిత్వాన్ని ఈరోజు కృష్ణా నది పైన ప్రవహించేలాగా, కృష్ణా నదికి అసలైన హారతి ఇచ్చే విధంగా మీరు చేస్తున్న ఈ ప్రయత్నం నిజంగా అభినందనీయమండి. అదేవిధంగా నది భూమిని సస్యశ్యామలం చేస్తుందంటారు. కవులు మనుషుల మనసుల్ని సస్యశ్యామలం చేస్తారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు అని తెలియజేస్తూ, మీ సాహిత్యం ఈ రోజు ఉన్న తరానికి ఎంతో అవసరం అండి. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం, పిల్లలకి సినిమా డైలాగులు చెప్పమంటే ఇంత చిన్న పిల్లలు కూడా అద్భుతంగా చెప్తారు. ఇంత పెద్ద డైలాగ్ అయినా కూడా ఒక్క నిమిషంలో చెప్తారు. మనకున్న గొప్ప సంపద ఏంటి అంటే పెద్ద బాల శిక్ష. తెలుగు వారికి మాత్రమే ఉన్న, ప్రతి ఇంట్లో ఉండేదండి. ఒకప్పుడు ఆవకాయ పచ్చడి ఇంట్లో ఎలా ఉండేదో పెద్ద బాల శిక్ష లేని ఇల్లు ఉండేది కాదు. ఈ రోజు ఐప్యాడ్ లేని ఇల్లు లేదు, ఫోన్ లేని ఇల్లు లేదు, కానీ పెద్ద బాల శిక్ష అంటే ఏంటి అని అడిగే పరిస్థితి. వేమన సుమతి శతకాల నుంచి నేర్చుకుంటే జీవితంలో ఇంకా ఎక్కడ యూట్యూబ్ వీడియోలు అక్కర్లేదు, మోటివేషనల్ స్పీచ్లు అక్కర్లేదు. వేమన సుమతి శతకాలు కనుక మనం చదివితే అంతకు మించిన విజ్ఞానాన్ని మనం ప్రపంచం అంతా తిరిగినా కూడా తెలుసుకోలేము. ఈ రోజు ఆ పద్యాలు చదివే పరిస్థితిలో మన పిల్లలు ఉన్నారా అన్నది ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. అంతకు మించిన దౌర్భాగ్యం ఏంటంటే తెలుగుని అనేక స్కూళ్ళల్లో ఆప్షనల్ లాంగ్వేజ్ కింద మనం చూస్తున్నాం. ఇంకా మన పిల్లలకి సాహిత్యం గురించి పక్కన పెట్టండి, భాష గురించి తెలియజేయడం కూడా చాలా కరువు అయిపోతుంది. ఈ అద్భుతమైన ప్రయత్నం ఏదైతుంది, ఎందుకంటే మన కలెక్టర్ గారు కేవలం ఆర్డర్లు వేసే అధికారులను చూసుంటారు, కానీ మన మూలాలను గౌరవించే అధికారులు ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా లక్ష్మీసాగర్ అనే చెప్పగలరు. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ మాత్రమే చూసుకుంటారు అధికారులు సామాన్యంగా, కానీ నేను కలెక్టర్ గారిని అనేక సందర్భాల్లో నేను చూశాను. సంప్రదాయాలని, విలువలని, కళలని గౌరవించే ఒక వ్యక్తి లక్ష్మీసాగర్ అండంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈ రోజు మీరు చూస్తున్నారు, మనకి కొండపల్లి బొమ్మలు అనేవి తరతరాలుగా వస్తున్న సంపద. దానికి ఎంతో మంది కలెక్టర్లు మారారు, ఎంతో మంది అధికారులు మారారు, కానీ ఏ ఒక్కరు అక్కడికి వెళ్ళి శ్రద్ధ తీసుకుని ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ని కూడా క్రియేట్ చేసి అక్కడ ఉన్న కళాకారులందరికీ జీవనోపాధిని ఇంప్రూవ్ చేయడానికి అనేక రీతుల్లో ప్రయత్నిస్తున్నారు. తెలిసి డిజిటలైజ్ కూడా చేసి క్యూఆర్ కోడ్స్ కూడా పెట్టి అసలు ఈ రోజుకి తగ్గట్టుగా ఆ బొమ్మలను కానివ్వండి, ఆ కళాకారుల కళని కానివ్వండి ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్న వ్యక్తి కూడా మన కలెక్టర్ గారు. కాబట్టి మీరు ఇలాంటి వేదికల్ని అనేకం కల్పించాలి సార్. దానికి ఖచ్చితంగా మా భాషా సాంస్కృతిక శాఖ కూడా తప్పకుండా సహకరిస్తుందని తెలియజేస్తూ, ఈరోజు కళాకారులు అనేక మంది మన రాష్ట్రంలో ఉన్న గొప్ప గొప్ప కళాకారులు అందరికి కూడా మనం గౌరవించుకోవాలండి. ఎప్పుడు కళాకారులు ఏ రకమైన కళాకారులైనా కానివ్వండి, అది సాహిత్య కళాకారులు అవ్వనివ్వండి, సంగీతం కానివ్వండి, డాన్స్ కానివ్వండి, వాళ్ళు కోరుకునేది మాకేదో డబ్బులు రావాలి, ఒక గవర్నమెంట్ మారితే మాకు కోట్ల కోట్ల రూపాయలు సంపాదించుకోవాలని కాదు. వాళ్ళు కోరుకునేది ఒక సరైన వేదిక మాత్రమే, 4 చప్పట్లు మాత్రమే. ఇది కళాకారులకు ఉన్న గొప్పతనం. అటువంటి వేదికల్ని కల్పించే బాధ్యతని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటుందని సవినయంగా మీ అందరికీ హామీ ఇస్తూ, అదేవిధంగా మీరు చేస్తున్న ఈ గొప్ప కవితలను కానివ్వండి, మీరు ఇప్పటి వరకు భాషకి చేసిన సేవను కానివ్వండి గుర్తిస్తూ, గత 5 ఏళ్లుగా అనేక మంది కళాకారులకి కనీస గుర్తింపు లేకపోవడం అనేది, ఉగాది పురస్కారం గురించి ఎంతో మంది ఎదురు చూస్తుంటారు.
అటువంటిది అనేక మంది కళాకారులకి గత 5 ఏళ్లుగా ఒక్క పురస్కారం కూడా ఇవ్వకపోవడం అనేది బాధాకరం. నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే తీసుకున్న మొదటి నిర్ణయం ఉగాది పురస్కారాలు మళ్ళీ తిరిగి ప్రవేశపెట్టాలని. తిరిగి ప్రవేశపెట్టాం. పోయిన సంవత్సరం మొదలు పెట్టాం. ఈ సంవత్సరం ముఖ్యంగా ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళకి కాకుండా కొత్త వారిని ఎక్కడున్నా ఏ మూలనున్నా కూడా తీసుకొని వచ్చి వాళ్ళకి టాలెంట్ ఉంటే వాళ్ళందరికీ ఉగాది పురస్కారాలు ఇప్పించే ప్రయత్నాన్ని సాంస్కృతిక శాఖ తీసుకుంటుందని మీ అందరికీ తెలియజేస్తూ, మీ అందరికీ గుర్తింపు లభిస్తుంది అన్న హామీని కూడా మీ అందరికీ ఇస్తూ నేను మీ అందరినీ కోరుకునేది ఒకటే. కలెక్టర్ గారు చెప్పినట్టుగా ఈసారి 10 పడవలు కాదు సార్, 51 మంది ఉన్నారు. 51 పడవలకి వీళ్ళందరూ ప్రాతినిధ్యం వహిస్తారు అన్న నమ్మకంతో ఇది మీరు ముందుకు తీసుకెళ్ళాలి. అదే విధంగా నెక్స్ట్ యాన్యువల్ ఈవెంట్ వచ్చే లోపల నేను మీ అందరినీ కోరుతుంది ఒకటే అండి, ఈ కవితలని సాహిత్యాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఈ తరానికి దీని రుచిని చూపించాలి. ఈ రుచిని చూపించాలంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో వాళ్ళకి ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే రేపు జాబ్ రావాలన్నా వేరే కంట్రీకి వెళ్ళాలన్నా ఇది పెద్ద ప్రామాణ్యం కాదు అని వాళ్ళు ఫీల్ అవుతారు. గవర్నమెంట్ స్కూల్స్లో ఈరోజు మన ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు అన్ని రీత్యాలో మీకు ప్రోత్సహిస్తారు, మీకు అవకాశాలు కల్పిస్తారు. అనేక ప్లేసెస్ నుంచి ఉన్నారు కాబట్టి సండే ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళండి. అది జెడ్పీహెచ్ఎస్ కానివ్వండి, ఎంపీహెచ్ఎస్ కానివ్వండి, ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళండి. 10 మంది పిల్లల్ని మీరు గనక మార్చగలిగితే ఆ ఊరిలో ఎంత చైతన్యం వస్తుందో మీరు చూడండి. ఈ ప్రయత్నాన్ని వచ్చే సంవత్సరం లోపల మీ అందరూ మీ ఊర్లలో మీరు ఆ బాధ్యత తీసుకోవాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ, నెక్స్ట్ ఇయర్కి మీ అచీవ్మెంట్స్తో కలెక్టర్ గారు, చీఫ్ మినిస్టర్ గారి దగ్గరికి మీ అందరినీ తీసుకెళ్తారని నేనే హామీ ఇస్తున్నాను సార్. ఎందుకంటే ఎంతమందిని మీరు తయారు చేయగలిగారు అన్న దాన్ని బట్టే కళ బ్రతుకుతుంది. కాబట్టి మీరు కూడా ఒకప్పుడు కవిత్వాలతో యుద్ధాలు ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి, కవిత్వాలతో సమాజాన్ని మేల్కొల్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ రోజున్న సమాజంలో కూడా అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా మీరు కవితల ద్వారా మార్పు చేయడానికి ఈ రోజున జరుగుతున్న ఈ కృష్ణమ్మ కవిత హారతిలో మీరు ఏదైతే కవితలు అందించబోతున్నారో సమాజం గురించి కూడా ఈక్వల్ ప్రాధాన్యత ఇస్తూ మీరు కవితల్ని అందిస్తారని కోరుకుంటూనే మల్లెతీగ సంస్థ వారికి ఇటువంటి గొప్ప కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు.